హే విద్యార్థులారా! మీరు కొన్ని కాన్సెప్ట్ల గురించి చాలా మంచి జ్ఞానాన్ని పొందారు. సముద్ర జంతువులు తమ శరీరంలో మంచినీరు మరియు ఉప్పునీటి పరస్పర చర్యను నియంత్రిస్తాయి. ఉపరితలం మరియు సముద్రపు అడుగుభాగం మధ్య ఉష్ణోగ్రత పాత్ర, సహజీవనం మరియు మభ్యపెట్టడం గురించి మీరు వివిధ పరిస్థితులు మరియు అలవాట్లకు సముద్ర జంతువుల అనుసరణలను కూడా అర్థం చేసుకున్నారు. కాంతి వ్యాప్తి ఆధారంగా బత్యాల్ జోన్, అబిసల్ జోన్, యూఫోటిక్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కాబట్టి మంచినీటి పర్యావరణ వ్యవస్థను పరిశీలిద్దాం మరియు ఈ అభ్యాస లక్ష్యాల ఆధారంగా మనం అక్కడ ఏ ప్రత్యేక అంశాలను కనుగొనగలము? శిక్షణ లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు మంచినీటి పర్యావరణ వ్యవస్థ గురించి మరియు ప్రత్యేకంగా లిటోరల్, లిమ్నాటిక్ మరియు ప్రొఫండల్ జోన్ల వంటి మంచినీటి పర్యావరణ వ్యవస్థ యొక్క 3 జోన్ల గురించి తెలుసుకోవచ్చు. కీలక పదాలతో ప్రారంభిద్దాం. కీలక పదాలు: పడల్, లిటోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్, ప్రొఫండల్ జోన్. కాన్సెప్ట్ మ్యాప్. మంచినీటి పర్యావరణ వ్యవస్థలు. మంచినీటి పర్యావరణ వ్యవస్థలు నిశ్చల నీటి రకాలు, అలాగే పారుతున్న నీటి రకాలు. అవి ఒక నీటి కుంట మరియు చెరువు వంటి చిన్న నుండి పెద్ద సరస్సు, నది మొదలైన వాటి పరిమాణంలో మారవచ్చు. ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, హైదరాబాద్లోని షామీర్పేట చెరువులు, వరంగల్లోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు. సముద్ర పర్యావరణ వ్యవస్థల వలె సరస్సులలో పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి కొన్ని మండలాలు గుర్తించబడ్డాయి. కాంతి లభ్యత లేదా కాంతి వ్యాప్తి ఆధారంగా లిటోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్ మరియు ప్రొఫండల్ జోన్ల వంటి జోన్లలో వివిధ రకాల జీవులు కనిపిస్తాయి. కాంతి, ఉప్పు, ఆహారం మరియు ఆక్సిజన్ వంటి విభిన్న కారకాలు జీవులను మరియు వాటి జనాభాను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. అన్ని మండలాలను వివరంగా చూద్దాం. లిటోరల్ జోన్ తీరం దగ్గర ఉన్న నిస్సార ప్రాంతాన్ని లిటోరల్ జోన్ అని కూడా అంటారు. తీరానికి సమీపంలో ఉన్న నీరు సాధారణంగా బురదగా లేదా గందరగోళంగా ఉంటుంది. నీటి ప్రాంతం యొక్క అంచున ఉన్న ఈ అత్యున్నత మరియు వెచ్చని జోన్ నత్తలు, క్లామ్స్, కీటకాలు, అనేక క్రస్టేసియన్లు, చేపలు మరియు ఉభయచరాలు మరియు డ్రాగన్ ఫ్లైస్ యొక్క గుడ్లు మరియు లార్వా మొదలైన వాటికి నిలయం. ఈ జోన్లో అనేక జీవులు ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందిన దృష్టి సాధారణంగా
నిస్తేజంగా మరియు బూడిద రంగు శరీరాలను కలిగి ఉంటుంది మరియు వేగంగా ఈత కొడుతుంది. మోజెస్, వాటర్ లిలీస్, వల్లిస్నేరియా వంటి మొక్కలు. అనేక రకాల ఆల్గేలతో పాటు హైడ్రిల్లా మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఈ జోన్లో అధిక కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఈ జోన్లో తాబేలు, పాములు మరియు బాతులు వేటాడే జంతువులు ఉంటాయి. జోన్. లిమ్నాటిక్ జోన్ అనేది వాటర్ బాడీ ఎగువన ఉన్న ఓపెన్ వాటర్ జోన్ మరియు తత్ఫలితంగా మంచి కాంతిని పొందుతుంది. ఈ జోన్లో ప్రకాశవంతమైన మెరిసే బూడిద రంగు లేదా వెండి నలుపు పొలుసులతో వివిధ రకాల మంచినీటి చేపలు ఉన్నాయి. ఇవి పరిసరాలతో కలిసిపోవడానికి సహాయపడతాయి. డాఫ్నియా, సైక్లోప్స్, చిన్న రొయ్యలు వంటి పారదర్శక లేదా తెల్లటి శరీరం కలిగిన క్రస్టేసియన్లు కూడా ఈ జోన్లో కనిపిస్తాయి. వివిధ రకాలు ఉన్నాయి. వివిధ రకాల ఆల్గేలతో పాటు వాటర్ హైసింత్, వోల్ఫియా, పిస్టియా వంటి తేలియాడే మొక్కలు. కిరణజన్య సంయోగక్రియ అత్యధికంగా ఉంటుంది. లిటోరల్ మరియు లిమ్నటిక్ జోన్లు రెండూ ఫోటోజోన్లు. ప్రొఫండల్ జోన్. ప్రొఫండల్ జోన్ మసక వెలుతురు మరియు చల్లగా ఉంటుంది. ఎక్కువగా హెట్రోట్రోఫ్స్, సాఫ్రఫైట్స్, చనిపోయిన జీవులను తినే జంతువులు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇక్కడ నివసించే చాలా జంతువులు దిగువ నివాసులు అని పిలువబడేవి ఎక్కువగా ఉన్నాయి. స్కావెంజర్లు మరియు మాంసాహారులు. ఉదాహరణకు క్రస్టేసియన్లు, పీతలు, ఈల్స్ మరియు గ్లోసోగోబియస్ వంటి చేపలు. ఇసికాదొందు, నత్తలు, తాబేళ్లు మొదలైనవి. వారు స్థిరపడిన చనిపోయిన జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా తమను తాము మార్చుకుంటాయి. అనేక రకాల బ్యాక్టీరియా, డెట్రిటస్ ఇక్కడ వృద్ధి చెందుతుంది. ఇవి చనిపోయిన జీవులు కుళ్ళిపోవడానికి సహాయపడతాయి. దిగువ అంతస్తులోని బురద, చనిపోయిన మరియు కుళ్ళిన మొక్కలు మరియు జంతువుల శరీరాల యొక్క చిన్న కణాలు నీటిని చాలా గందరగోళంగా చేస్తాయి. అందువల్ల దిగువ నివాసితులు వారి ఆహారాన్ని పొందేందుకు దృష్టి కంటే ఎక్కువగా వాసన మరియు శ్రవణ, వినికిడికి సంబంధించిన ఇంద్రియాలపై ఆధారపడతాయి. సరస్సు పర్యావరణ వ్యవస్థలోని ఉపరితల పొరలు వేడెక్కుతాయి. అయితే లోతైన పొరలు పగటి సమయంలో చల్లగా ఉంటాయి. తరచుగా కొన్ని జీవులు పగటిపూట లోతైన పొరలకు వలసపోతాయి మరియు రాత్రి సమయంలో అది చల్లబడినప్పుడు ఉపరితల పొరలను చేరుకుంటాయి.
కనుగొనబడిన ఇతర జీవులు వంటివి క్షీరదాలు, బ్యాడ్జర్స్, ఓటర్స్ వంటివి జీవిస్తాయి. నీటి దగ్గర మరియు వాటి ప్రధాన ఆహార వనరు ముఖ్యంగా చేపలను పట్టుకోవడానికి ఈత కొట్టగలవు. ఉభయచరాలు మరియు సరీసృపాలు, టోడ్స్, కప్పలు, యాలిగేటర్లు, మొసళ్ళు, సాలమండర్లు, గుడ్లు మరియు టాడ్పోల్స్గా నీటి అడుగున జీవితాన్ని ప్రారంభిస్తాయి. ఆపై పెద్దవిగా భూమికి కదులుతాయి. స్కేటర్లు, నీటి బీటిల్స్ వంటి కీటకాలు, దోమలు మరియు తూనీగలు ఇతర జంతువులకు ఆహార సరఫరాలో కీలక పాత్ర పోషిస్తూ చెరువుల ఉపరితలంపైకి వెళ్ళగలవు. అనేక జాతుల బాతులు, పెద్ద బాతులు మరియు స్వాన్స్ కూడా సరస్సు మరియు చుట్టుపక్కల నివసిస్తాయి. చేపలతో సహా అనేక విభిన్న వస్తువులపై పర్యావరణ వ్యవస్థ ఆహారం. ఆలోచించండి, బాతుకు వెబ్డ్ పాదాలు ఎలా సహాయపడతాయి? క్రేన్లకు పొడవాటి కాళ్ళు మరియు పొడవైన ముక్కులు ఎందుకుంటాయి? వీటి యొక్క వెబ్డ్ పాదాలు భూమిపై మరియు నీటిలో పరిస్థితులకు అనుగుణంగా సహాయపడతాయి. వెబ్డ్ పాదాలు మరియు క్రమబద్ధమైన శరీరాలు అవి మంచి ఈతగాళ్లుగా మారడానికి వీలు కల్పించాయి. పొడవాటి, సన్నని కాళ్లను కలిగి ఉండే హెరాన్ మరియు ఎగ్రెట్స్ వంటి వాడింగ్ పక్షులు కీటకాల కోసం వెతుకుతూ బురద లోతుల్లో తిరుగుతాయి. నీటి లవణీయత మరియు చేపల అనుసరణ. వేర్వేరు చేప జాతులు నీటి లవణీయతకు చాలా భిన్నమైన సహనాన్ని కలిగి ఉంటాయి. అన్ని సముద్ర మరియు మంచినీటి చేపలు స్థిరమైన అంతర్గత ఉప్పు సాంద్రతను కలిగి ఉంటాయి. ఇది మంచినీరు మరియు సముద్రపు నీటి మధ్యలో ఉంటుంది. అనేక సముద్ర జాతులు అవి ఈత కొట్టే నీటి కంటే తక్కువ అంతర్గత ఉప్పు సాంద్రతను కలిగి ఉంటాయి. కాబట్టి అవి ద్రవాభిసరణ ద్వారా నీరు కోల్పోవడంతో నిర్జలీకరణం చెందుతాయి. భర్తీ చేయడానికి అవి పెద్ద మొత్తంలో నీటిని తాగుతారు మరియు అవి మూత్రపిండాల ద్వారా మరియు మొప్పలలోని అత్యంత ప్రత్యేకమైన కణాల ద్వారా లవణాలను విసర్జిస్తాయి. దీనికి విరుద్ధంగా మంచినీటి చేపల కంటే అంతర్గత ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధ్యస్థంగా మరియు అవి తేలుతూ ఉంటాయి, ఎందుకంటే ఆస్మాసిస్ నోటి మరియు మొప్పలలోని పారగమ్య పొరల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అదనపు నీటిని దారితీస్తుంది. నీటిని మూత్రం రూపంలో విసర్జించవచ్చు. కానీ సరైన ఉప్పు సమతుల్యతను కాపాడుకోవడానికి మంచినీటి చేపలు మూత్రపిండాల ద్వారా ఉప్పును తిరిగి పీల్చుకోవాలి మరియు ఉప్పు సేకరించే కణాల ద్వారా అదనపు లవణాలను సేకరించాలి.
ఈ ఉప్పు శోషణను నియంత్రించే సామర్థ్యం లవణనీటి కోసం మంచినీటి చేప యొక్క సహనాన్ని నిర్ణయిస్తుంది. నీటి లవణీయత స్థాయి దాని ఉప్పు నియంత్రణ విధానాలను సర్దుబాటు చేసే చేప సామర్థ్యాన్ని మించి ఉన్నప్పుడు సున్నితమైన ఉప్పు మరియు ద్రవం సమతుల్యత దెబ్బతింటుంది మరియు చేప చనిపోతుంది. వేసవిలో సరస్సులలో నీరు వేడెక్కుతుంది మరియు ఆవిరైపోతుంది. ఇది జీవుల మరణానికి మరియు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. ఇది జీవించేలా చేయటానికి పరిస్థితులు అనుకూలించవు. చల్లని ప్రాంతాల్లో సరస్సులు మరియు చెరువులలో నీరు గడ్డకట్టడం వలన అన్ని జీవులు చనిపోతాయి. పాక్షికంగా మునిగిపోయిన మొక్కలు కాండం, ఆకుల లోపల అనేక గాలి ఖాళీలను కలిగి ఉంటాయి మరియు వాయు మార్పిడి మరియు తేలడంలో సహాయపడే మూలాలను కలిగి ఉంటాయి. వాటర్ హైసింత్ యొక్క ఆకు స్థావరాలు వాటిని తేలుతూ ఉంచడానికి గాలితో నిండిన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. నీటి లిల్లీస్లో ఆకులు చదునుగా ఉంటాయి మరియు ఆకు పైభాగంలో స్టొమాటోతో జిడ్డుగల ఉపరితలం కలిగి ఉంటుంది. హైడ్రిల్లా, స్టొమాటా వంటి అసంపూర్తిగా మునిగిపోయిన మొక్కలు ఉండవు. ఆకులు సన్నగా ఉంటాయి. కాండం చాలా సరళంగా ఉంటాయి. ఇతర స్థానిక మొక్కల కంటే హైడ్రిల్లా ప్రయోజనాన్ని అందించే ప్రధాన అనుసరణలు. ఇది తక్కువ కాంతి తీవ్రతతో పెరుగుతుంది. నీటి నుండి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించటంలో ఇది మంచిది. ఆకులలోకి వ్యాపిస్తుంది. ఇది తరువాత ఉపయోగం కోసం పోషకాలను నిల్వ చేయగలదు. ఇది అనేక రకాల నీటి నాణ్యతా పరిస్థితులను తట్టుకోగలదు. ఉదాహరణకు లవణీయత సెలైన్ వాటర్లో కూడా పెరుగుతుంది. ఇది లైంగికంగా మరియు అలైంగికంగా ప్రత్యుత్పత్తి చెందుతుంది.